తండ్రి, ఇంత గొప్ప దేవుడు నాకున్నాడు. ఎంత మొదటి వచనాన్ని చదువుతున్నాను. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని తగులబెట్టి దావీదును అతని జనులను పట్టణమునకు వచ్చి అది కాల్చబడి ఉంటయు తమ భార్యలను కుమారులను కుమార్తెలను చెరలోనికి కొనుక్కోబడి ఉంటయు చూచి యెజ్రెయేలీయురాలైన అహీనోయము కర్మేయుడైన నాబాలు భార్య అయిన అబీగయీలును దావీదు ఇద్దరు భార్యలను చెరలోనికి కొనుక్కోబడగా చూచి పిమ్మట దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడు అహీమెలెకు కుమారుడైన అబ్యాతారుతో చెప్పగా అబ్యాతారు ఏఫోదును దావీదు నద్దకు తీసుకొని వచ్చెను. అదే అధ్యాయంలో 18వ వచనం నేను చదువుతాను, 19వ వచనం మీరు చదవండి. ఇలాగున దావీదు అమాలేకీయులు దోచుకొని పోయిన దాని అంతటిని తిరిగి తెచ్చుకును, మరియు అతడు తన ఇద్దరు భార్యలను రక్షించను. ప్రభు సహాయం కోసం ప్రార్థన చేసుకుందాం. తండ్రి, కృప కలిగిన దేవ, మరొకసారి సమాజంగా కలిసి మనం ఆరాధించే గొప్ప అవకాశము నాకు మా అందరికీ అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు. 103వ కీర్తన మొదటి 5 వచనాల ద్వారా మీరే మాతో మాట్లాడినందుకు మీకు ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, దావీదు రాజు ప్రభా, మరి కీర్తనకారుడు చెప్పినట్లుగా ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరువకమంటున్నావు. ప్రతి ఆదివారం అంతేకాదు ప్రతిరోజు కూడా ప్రభా మిమ్మల్ని ఆరాధించి మిమ్మల్ని స్తుతించే ఈ గొప్ప అవకాశం ప్రభా మాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు. నా యొక్క పాపములన్నింటినీ కూడా క్షమించినందుకు మీకు ఎంతో వందనాలు. నా యొక్క పాప రోగమును స్వస్థపరిచినందుకు మీకు ఎంతో వందనాలు. కరుణ కటాక్షమును ప్రభా, మహిమ ప్రభావం అనే కిరీటమును నాకు ధరింపజేసినందుకు మీకు ఎంతో వందనాలు ప్రభా. అంతేకాదు ప్రభా, సమాధిలో నుంచి నా యొక్క ప్రాణమును విమోచించినావు. మరి దినదినము కూడా ప్రభా నా ఆంతర్య పురుషుడు కృషించిపోయినప్పటికీ, మరి నా యొక్క బాహ్య పురుషుడు కృషించిపోయినప్పటికీ ఆంతర్య పురుషుడిని దినదినము నూతనపరుస్తున్నావు. దినదినము నన్ను తృప్తిపరుస్తున్నావు. దేవుని వాక్యం నుంచి తృప్తిపరుస్తున్నావు. దేవుని మందిరం నుంచి తృప్తిపరుస్తున్నావు. దేవుని యొక్క పరిచారకులను సేవకులను అనేక సంగతులను ప్రభా ఇచ్చి నన్ను రక్షించడం మాత్రమే కాదు, దినదినము తృప్తిపరుస్తూ సిద్ధపరుస్తూ మీకు రాకడ కోసం ప్రభా ఎదురు చూసే వ్యక్తిగతం చేస్తున్నందుకు మీకు వేలాది స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాను. నా కోసం ప్రభా మీరు సిలువలో కార్చిన రక్తమును బట్టి, నిష్కలంకమైన రక్తము, నిర్దోషమైన రక్తము, అమూల్యమైన రక్తమును బట్టి, ఆ రక్తము ద్వారా ప్రభా నా పాపాలన్నీ కడిగి పవిత్రపరిచి శుద్ధీకరించి నాకు రక్షణ ఇచ్చి ఒక దినం మీతో కూడా ఉంటాను అనే గొప్ప నిరీక్షణ నాకు అనుగ్రహించినందుకు మీకు ఎంతో వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాను. మధ్యలో ప్రభా పెట్టిన బలం బట్టి మీకు ఎంతో వందనాలు. ఒకప్పుడు మీకు శత్రువులను మేము అయితే ఈ రోజు ప్రభా బల్ల చుట్టూ చేరి బలలో చేయి వేసే గొప్ప అవకాశం మాకు అనుగ్రహించినావు. ఆ బలలో చేయి వేయక మునుపు వాక్యమును ధ్యానించి వాక్యం వెలుగులో పరీక్షించుకొని పరిశీలించుకొని సరిచేసుకొని యోగ్యమైన రీతిలో బలలో పాల్పొందినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడి ప్రభా యొక్క వాక్య పరిచయం జరిగించినట్లుగా మీరు ఎటువంటి సహాయపడండి. అయోగ్యుడైన నన్ను కూడా ప్రభా శిలువ చాటును మరుగుపరిచి కేవలం మీ నోటి పొరగా మాత్రమే వాడుకొని ఈ నామానికి మహిమ ఘనత ప్రభావం తెచ్చుకొని వాక్యం ద్వారా మాకు ఎవరికి హెచ్చరిక కావాలో వారిని హెచ్చరించండి, ఎవరికి ఆదరణ కావాలో వారిని ఆదరించండి. ప్రభా యోగ్యంగా బలలో పాల్పొందడానికి సహాయపడమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మొదటి సమూయేలు 30వ అధ్యాయము మొదటి 8 వచనాలు, 18వ వచనం, 19వ వచనం ఇప్పుడే చదువుకున్నాం. ఇక్కడ 19వ వచనంలో
ఇక్కడ చివరి మాట మనకందరికీ కూడా బాగా పరిచయమైన మాట, దావీదు సమస్తమును రక్షించెను. మరొక మాట తెలుగులో ఉపయోగించబడుతుంది ఏంటంటే, దావీదు సమస్తమును సంపాదించుకునేది. దావీదు సమస్తమును రక్షించను. దావీదు తన యొక్క పొరపాటును బట్టి అన్ని పోగొట్టుకున్నాడు. తన నివసించే పట్టణము సిక్లగు పట్టణం అంతా కాల్చివేయబడింది. తన భార్యలను అమాలేకీయులు చెరగా తీసుకుని వెళ్ళిపోయారు. ఇంకా తనతో ఉన్నవారు కూడా దావీదును రాళ్లతో కొట్టి చంపాలనే ప్రయత్నం చేశారు. ఆ సమయంలో దావీదు యెహోవా తట్టు తిరిగాడు. ఎప్పుడైతే యెహోవా తట్టు తిరిగాడో, యెహోవా యందు ఎప్పుడైతే ఆనందించాడో, దావీదు సమస్తమును రక్షించుకున్నాడు. ఇప్పుడు దావీదు యొక్క జీవితాన్ని మనం చూసినప్పుడు, దావీదు దేవునికి హృదయానుసారుడు. దావీదు ఇశ్రాయేలు దేశానికి, యూదా దేశానికి రాజుగా ఉన్నాడు. అయితే ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు ఎవరండి? సౌలు రాజు. దేవుడు ముందు సౌలును రాజుగా ఏర్పాటు చేశాడు. అయితే సౌలు యొక్క అవిధేయతను బట్టి సౌలు మరి దేవుడు చెప్పినట్లుగా అంటే సగం విధేయత చూపించాడు, సంపూర్ణ విధేయత చూపించలేదు. అవిధేయుడుగా ఉన్నాడు. గర్వించిన కారణాన్ని బట్టి దేవుడు దావీదును రాజుగా అభిషేకించాడు. చూడు, దావీదుకు ఉండే పేరు ఏంటంటే హృదయానుసారుడు. సాధారణంగా బైబిల్లో మనము చాలా మంది భక్తుల గురించి మనం చూసినప్పుడు వారికి పేర్లు ఉన్నాయి. అంతేకాకుండా వారికి కొన్ని బిరుదులు కూడా ఉన్నాయి. అంటే వారు చేసిన పనిని బట్టి, వారు ఏ విధంగా అయితే వారు జీవించారో దాన్ని బట్టి దేవుడు వారికి కొన్ని బిరుదులు ఇచ్చాడు. అంటే ఉదాహరణకి అబ్రహాంను ఏమని పిలుస్తాం మనం? విశ్వాసులకు తండ్రి, అనేక జనములకు తండ్రి. మోషే నా ఇల్లంటిలో నమ్మకమైన వాడు, లేకపోతే సాత్వికుడు. అంటే వారు జీవిస్తున్న కాలంలో వారు జీవించిన జీవితాన్ని బట్టి అబ్రహాముకు విశ్వాసులకు తండ్రి అనే పేరు ఇవ్వబడింది. నిరీక్షణ లేని సమయంలో ఆయన నిరీక్షణ ఉంచాడు, విశ్వాసం ఉంచాడు. అబ్రహాము యెహోవాను నమ్మెను, అది ఆయనకు నీతిగా ఎంచబడెను. ఇంకా దానియేలుకు ఉన్న పేరేంటి? దానియేలు బహుప్రియుడు. ఈ విధంగా భక్తుల జీవితాలు మనం గమనించినప్పుడు వారి పేర్లే కాకుండా వారికి కొన్ని టైటిల్స్, అంటే వారి యొక్క ఆత్మీయ జీవితాన్ని బట్టి బైబిల్ గ్రంథంలో వారికి కొన్ని పేర్లు ఇవ్వబడ్డాయి. దావీదుకి ఇవ్వబడిన పేరు ఏంటంటే, దావీదు దేవునికి హృదయానుసారుడు, ఎ మ్యాన్ ఆఫ్టర్ మై ఓన్ హార్ట్. దావీదు యొక్క జీవితం మనం చూసినప్పుడు, ఇంకా సమూయేలు దావీదును అభిషేకించక మునుపే, అంటే ఇంకా సమూయేలు దగ్గరికి రాక మునుపే, అభిషేకము పొందక మునుపే, రాజుగా అవ్వక మునుపే దేవుడు దావీదును ఏమని పిలుస్తున్నాడు? నా హృదయానుసారుడు. చూడండి, ఎక్కడ మాట చెప్పకూడదు అంటే, ఇంకా దావీదు ఇంకా రాజుగా అభిషేకించబడిన మునుపే ఆ పేరు వచ్చింది. అంటే దావీదు గొర్రెలు కాస్తున్న సమయంలోనే, అడవిలో అరణ్యములో గొర్రెలతో సహవాసము చేస్తున్న సమయంలోనే బహుశా దేవునికి ఇష్టడుగా జీవించినట్టున్నాడు. చూడండి, మొదటి సమూయేలు 13వ అధ్యాయం. మొదటి సమూయేలు 13వ అధ్యాయము. ఇక్కడ దేవుడు ఒక మాట చెప్తున్నాడు సమూయేలుకి, ఇంకా సౌలుతో పని కాదు, ఇంకా సౌలును అభిషేకించాను, సౌలు రాజు అయ్యాడు, కానీ సౌలు తన ఇష్టానుసారంగా జీవిస్తున్నాడు, అవిధేయుడుగా ఉన్నాడు అని చెప్పి 13వ అధ్యాయము 14వ వచనం చూడండి. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించింది. ఇక్కడ ఏమని రాయబడిందంటే, యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల యొక్కని కనుగొని ఉన్నాడు. ఇంకా ఇంగ్లీష్ లో కానీ ఇంకా వేరే చోట చూస్తే ఈ దావీదు దేవునికి హృదయానుసారుడు, అంటే దేవుని యొక్క చిత్తానుసారుడు. ఈ పేరు ఎప్పుడు పెట్టబడింది దావీదుకు? ఇంకా గొర్రెలు కాస్తున్నప్పుడే, ఇంకా అభిషేకం కూడా పొందలేదు. ఇంకా చూడండి, ఎప్పుడు అభిషేకించబడ్డాడంటే మొదటి సమూయేలు 16వ అధ్యాయం. మొదటి సమూయేలు 16వ అధ్యాయము
చూడండి 11వ వచనం. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారని యెషయిని అడగగా అతడు, ఇంకనూ కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయించున్నాడని. ఇక్కడ కుమారులందరినీ తీసుకొస్తాడు. ఎవరు? యెషయి, సమూయేలు ముందు. వారందరినీ కాదంటాడు సమూయేలు. యెహోవా పై రూపమును చూసేవాడు కాదు, లక్ష్య పెట్టేవాడు కాదు, యెహోవా హృదయం లక్ష్య పెట్టినది. అప్పుడు ఇంకా ఎవరైనా ఉన్నారా అంటే 16వ అధ్యాయంలో ఆ సమయంలో దావీదు అభిషేకించబడ్డాడు. కానీ దేవుడు దావీదును నా హృదయానుసారుడు, నా చిత్తానుసారుడు అని ఎప్పుడు పిలిచాడు? 13వ అధ్యాయంలోనే. అంటే ఇంకా రాజుగా అభిషేకించబడలేదు, ఇంకా సమూయేలు ముందుకు ఇంకా రాలేదు కూడా. అంటే దావీదు ఏ విధంగా తను జీవించుంటాడో చూడండి ఒకసారి. తను అరణ్యంలో ఉన్నప్పుడు, గొర్రెలు కాస్తున్న సమయంలో, తన చిన్నతనంలో ఏ విధంగా జీవించుంటాడు చూడండి. దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవుని చిత్తానుసారుడు. ఇందాక మనం ఆరాధన వర్తమానంలో చూసుకున్నట్లుగా ఆరాధనకి కనుక ఒక లైన్ ఉంటే మొట్టమొదటిగా ఎవరు ఉంటారన్న లైన్ లో? దావీదే ఉంటాడు. ఎందుకంటే దావీదు అనగానే ఆరాధన జ్ఞాపకం వస్తుంది. దావీదు దేవుని ఇంటిని ప్రేమించాడు. దావీదు ఏమనుకున్నాడంటే, నేను దేవుని మందిరమును కడతాననుకున్నాడు దావీదు. కానీ దేవుడు ఏమన్నాడు? నీ చేతులు రక్తం చిందించినాయి కాబట్టి నువ్వు కాదు, నీ కుమారుడు కడతాడంటే దావీదేమి మౌనంగా ఉండిపోలేదు. ఆ దేవాలయం నిర్మించడానికి కావలసిన సామగ్రి అంతా కూడా దావీదు సిద్ధపరుస్తాడు. అంటే దావీదు దేవుని ఇంటిని ప్రేమించాడు, దేవుని ప్రజలను ప్రేమించాడు, దేవుని ధర్మశాస్త్రము ప్రేమించాడు. ఆరాధించే విషయంలో దావీదు ఎప్పుడూ ముందుంటాడు. చూడండి, తన కుమారుడు చనిపోయినప్పుడు కూడా ఏం చేశాడు? దావీదు ఆరాధన చేశాడు. తన శత్రువు మీద విషయంలో కూడా, అంటే తన కుమారుడు చనిపోయినప్పటికీ కూడా దావీదు ఆరాధన చేశాడు. అటువంటి దావీదు చాలా ఘోరాతి ఘోరమైన పాపాలు కూడా చేశాడు. వ్యభిచారం చేశాడు. పరోక్షంగా ఏం చేశాడు? నరహత్య చేపించాడు. ఎవరిని చంపించాడు? దావీదు యోవాబును చంపించాడు. అంటే అంత మంచి లక్షణాలు కలిగిన దావీదు, దేవుని చిత్తానుసారమైన దావీదు, దేవుని మనస్సు ఎరిగిన దావీదు, దేవుని హృదయానుసారుడైన దావీదు, ప్రతి పరిస్థితిలో దేవుని ఆరాధించే దావీదు, కష్టములో కూడా తన కుమారుడు మరణించినప్పుడు కూడా దేవుని ఆరాధించిన దావీదు ఏం చేశాడు? ఘోరమైన పాపాలు చేశాడు. ఘోరాతి ఘోరమైన పాపాలు చేశాడు. వ్యభిచారం చేశాడు. అతను గర్వించి తన సైన్యాన్ని లెక్కించాడు. పరోక్షంగా నరహత్య చేపించాడు, ఇండైరెక్ట్లీ మర్డర్ చేపించాడు. ఇంకా పిచ్చివాడిలాగా ప్రవర్తించాడు. చూడండి, అంత మంచి లక్షణాలు కలిగిన దావీదు ఎంతో ఘోరంగా విఫలమైపోయాడు. అయితే దావీదులో ఉండే ఒక మంచి లక్షణం ఏంటంటే, ఎప్పుడైతే నాతాను ప్రవక్త కానీ ఒక ప్రవక్త కానీ దేవుని వాక్యము కానీ దావీదు దగ్గరికి వచ్చి దావీదుకు చెప్పినప్పుడు దావీదు ఏం చేసేవాడు? వెంటనే దాన్ని తప్పును అంగీకరించేవాడు. దావీదులో ఉండే ఒక గొప్ప లక్షణం ఏంటంటే, తన తప్పును ఎప్పుడు కప్పుకునేవాడు కాదు. చూడు, బత్షెబతో పాపం చేసిన తర్వాత నాతాను వస్తాడు కదా దావీదు దగ్గరికి. ఒక ఉపమానం చెప్తాడు, చిన్న ఉపమానం చెప్పి, అంటే దావీదు రాజు కాబట్టి డైరెక్ట్ గా చెప్పలేడు కదా రాజుకి. రాజు దగ్గరికి వచ్చి రాజా నువ్వు పాపం చేసావంటే రాజు ఊరుకుంటాడా? కాబట్టి చిన్నగా నెమ్మదిగా చెప్తాడు. నాతాను చెప్పినప్పుడు రాజు కదా, రాజు రూల్స్ కూడా మార్చొచ్చు. రాజు చేతులు అన్నీ ఉంటాయి. ఈ రోజుల్లో మనం ప్రజాస్వామ్యంలో ఉంటున్నాం కాబట్టి ఏదైనా ఒక ధర్మశాస్త్రం, ఒక చట్టం మార్చాలంటే చాలా ప్రక్రియ, దాని పెద్ద ప్రాసెస్ ఉందండి. అయితే ఆ రోజుల్లో రాజుల కాలంలో ఏదైనా మార్చాలంటే రాజు చేతిలో ఉందంతా. రాజు మార్చాలనుకుంటే ఏదైనా మార్చేయచ్చు. కానీ దావీదు తన తప్పు ఎప్పుడైతే చూపించబడిందో ఒప్పుకున్నాడు. వాడు బలలో పాల్పొందే మునుపు నీవు చేయవలసింది ఏంటంటే, మనం రక్షించబడ్డాం, దేవుని చేత అభిషేకించబడ్డాం, ఏ సందేహం లేదు. మన రక్షణలో ఏ సందేహం లేదు, దాంట్లో ఏ అనుమానం లేదు. రక్షణ పొందాం. అయితే రక్షణ పొందిన సమయంలో ఎలా జీవించాము, ఎట్లాంటి తీర్మానాలు చేసుకున్నాము, ఏ విధంగా మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాము, ఎట్లా దేవుని మీద ఆధారపడాలి అనే తీర్మానం చేసుకున్నాము. అయితే రక్షణ పొంది చాలా సంవత్సరాలు గడిచిపోయింది. అయితే ఈ రోజు ఏం చేస్తున్నాం? దేవుడు మనల్ని ఆశీర్వదించాడు, భౌతికంగా ఆశీర్వదించాడు,
ఆత్మీయంగా కూడా ఆశీర్వదించాడు, అన్ని రీతిలుగా ఆశీర్వదించాడు. ఆశీర్వదించే కొలది మరి ఈ రోజు మనం ఏం చేస్తున్నాం? దేవుని మీద ఆధారపడుతున్నామా? ఒకప్పుడు రక్షణ పొందిన సమయంలో ఆధారపడినట్టు, లేకపోతే ఇప్పుడు మనం చదువుకున్నాము, జ్ఞానం ఉంది, టెక్నాలజీ ఉంది, మనకు అన్ని విషయాలు తెలుసు కాబట్టి మన స్వంత జ్ఞానాన్ని ఉపయోగించి మనుషుల మీద ఆధారపడి, టెక్నాలజీ మీద ఆధారపడి, దేవుని మీద ఆధారపడకుండా మన ఇష్టానుసారంగా జీవిస్తున్నామా? వలలో పాల్పొందే ముందు ఒకసారి పరీక్షించుకున్నాను. చూడండి, దావీదుకు శత్రువు ఎవరయ్యాడంటే సౌలు. దావీదు గొలియాతును చంపిన తర్వాత అక్కడ స్త్రీలందరూ కూడా పాట పాడారు. ఏమని పాడారు? సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడినప్పుడు సౌలు ఏమైనా ఇష్టపడ్డా? అప్పటి నుంచి సౌలు ఇంకా బాగా ఎక్కువైపోయింది. ఇంకా సౌలుకు దావీదు ఆయుధాలు మోసేవాడు అయ్యాడు. తర్వాత సౌలుకు దురాత్మ పట్టినప్పుడు వాయిద్యం వాయించేవాడు అయ్యాడు. చాలా నమ్మకంగా ఉన్నాడు దావీదు. కానీ సౌలు మాత్రం ఏం చేశాడు? పగబట్టాడు. ఎంతగా పగబట్టాడంటే సౌలుకు అర్థమైపోయింది, ఏమని, నా తర్వాత రాజు ఎవరు అవుతారు? ఈ దావీదే అవుతాడని చెప్పి దావీదును చంపని ఉద్దేశించాడు. ఎట్లాగైనా చంపుదామని ప్రయత్నం చేశాడు. కానీ ఇతని కుమారుడైన యోనాతాను ఒప్పుకున్నాడా? ఒప్పుకోలేదు. చాలా ప్రయత్నం చేశాడు, దావీదును తరిమాడు. చివరికి ఒక గుహలో దావీదుకే అవకాశం వచ్చింది. ఎవరిని చంపడానికి? సౌలుని చంపడానికి. అంటే తన శత్రువుని చంపే అవకాశం దావీదుకే వచ్చింది. కానీ దావీదు ఏం చేశాడు? చంపాడా? చంపలేదు. దేవుడు అభిషేకించిన వాని మీద నేను చెయ్యట్లా వేస్తాను అని చెప్పి దావీదు ఆ అవకాశాన్ని ఉపయోగించుకోలేదు. తన శత్రువు అయినప్పటికీ కూడా తన పగ తీర్చుకోలేదు. అంటే అంత నమ్మకంగా జీవించాడు. చివరికి ఇక సౌలేమో తలుపుతా ఉన్నాడు, దావీదేమో తప్పించుకొని తిరుగుతా ఉన్నాడు. చివరికి దావీదు ఏం చేశాడంటే తనతో పాటు ఒక 400 మందిని వెంట పెట్టుకొని బయలుదేరాడు. చూడండి, చివరికి ఎక్కడ వరకు వచ్చిందంటే, చూడండి, మొదటి సమూయేలు 27వ అధ్యాయం. మొదటి సమూయేలు 27వ అధ్యాయము మొదటి వచనం. తర్వాత దావీదు, మీరు ఇక్కడ నిలుచుట మంచిది కాదు, ఏదో ఒక దినమున నేను సౌలు చేత నాశనమగుదును, నేను ఫిలిస్తీన్ల దేశంలోనికి తప్పించుకొని పోదును. అప్పుడు సౌలు ఇశ్రాయేలు సరిహద్దులలో నన్ను వెదకుట మానుకొను గనుక నేను అతని చేతిలో నుండి తప్పించుకుందునని అనుకొని లేచి తన యొద్దనున్న 600 మందితో కూడా ప్రయాణమై మాయోకు కుమారుడును గాతు రాజునైన ఆకీషు వద్దకు వచ్చెను. చివరికి దావీదు ఏమనుకున్నాడు? నేను యూదా దేశంలో ఉన్నంత వరకు సౌలు నన్ను తరుముతాడు. ఒకవేళ యూదా దేశాన్ని విడిచి ఆ పక్క దేశం, అదేమి ఫ్రెండ్లీ కంట్రీ ఏం కాదు, అదేంటి శత్రు దేశం, అదేం దేశం? ఫిలిస్తీ దేశం. ఆ దేశానికి కనుక నేను వెళ్ళిపోయాను అనుకో, అప్పుడు సౌలు ఏం చేస్తాడు? అక్కడికి రాడు, నా దగ్గరికి రాడు. ఈ యూదా దేశం సరిహద్దులు దాటి అక్కడికి రాడు. సౌలు కూడా కావాల్సింది అదే కదా. ఈ దేశానికి, ఈ యూదా దేశానికి రాజుగా దావీదు అవ్వకూడదు, అది సౌలు కావాలి. ఇప్పుడు చివరికి ఏం చేశాడు? వెళ్ళి ఫిలిస్తీ దేశానికి వెళ్ళిపోయి ఆ ఫిలిస్తీ దేశానికి రాజు అయిన ఆకీష్ దగ్గరికి చేరాడు. చూడండి, ఇప్పుడు ఆకీష్ ఏమంటాడో చూడండి, 3వ వచనం. దావీదు గాతులో ఆకీషు వద్ద చేరగా అతడును అతని వారందరూ తమ తమ కుటుంబముల సమేతముగా కాపురమునిది. యెజ్రెయేలురాలకు అహినోయము, నాబాలు భార్యైన కర్మేలురాలకు అబీగయీలు అతని 2 భార్యలు దావీదుతో కూడా ఉండేది. ఇప్పుడు ఆకీష్ దగ్గర వెళ్ళిన తర్వాత ఆకీష్కి ఏం అనుమానం రాలేదు. ఇదేంటి, దావీదు ఈయన యూదుడు కదా, యూదా దేశానికి చెందినవాడు కదా, ఇతను నా దగ్గరకు వచ్చి కాపురం ఉండడానికి వచ్చాడేంటి? దావీదు ఒకప్పుడు ఎవరిని చంపాడు? గొలియాతును చంపాడు. గొలియాతు ఫిలిస్తీయుడు. ఇప్పుడేంటి నా దగ్గరకు వచ్చాడు అని ఆకీష్ కొంచెం కూడా అనుమానం రాలేదు. ఎందుకు రాలేదంటే ఇప్పుడు ఆకీష్కి దావీదుకి ఒకటే శత్రువు. ఎవరు? ఆకీష్కి శత్రువు ఎవరు? సౌలు. దావీదుకి శత్రువు ఎవరు? సౌలు. కదా, ఒక సహోదరుడు, అంటే ఒక అభిషేకించబడిన రాజు తన ప్రాణమును తప్పించుకోవడానికి ఒక అన్యరాజు దగ్గర చేరాడు. ఇప్పుడు ఆకీషుకి దావీదుకి శత్రువు ఎవరంటే సౌలు.
సౌలు. చూడండి, అన్యులతో చేరవచ్చా అంటే దావీదు చాలా ప్రయత్నం చేశాడు, తప్పించుకున్నాడు. ఇంకా ఎంత నిరాశ నిస్పృహ చెందాడో మనకు తెలియదు. కానీ చివరికి తన స్వంత దేశాన్ని, దేవుడిచ్చిన దేశాన్ని విడిచిపెట్టి ఫిలిష్తీయ దేశానికి వెళ్ళి అక్కడ రాజుతో చేరాడు. చూడండి, కొన్నిసార్లు శత్రువు కూడా ఏం చేస్తుందంటే, మన ప్రయత్నం మనం చేస్తాం, దేవుని కోసం జీవించాలి, దేవుని చిత్తంలో నేను నివసించాలి, దేవునికి ఇష్టరాలుగా నేను ఉండాలి, ఎంతో ప్రయత్నం చేస్తుంటాం. అయితే అనేక శోధనలు వస్తూ ఉంటాయి. అన్నింటిని ఎదుర్కొంటాం. ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎట్లాంటి పరిస్థితులు వస్తాయి? ఇంకా చాలా నిరాశ చెందిపోయి రాజీ పడిపోతాం లోకంతో. ఒకవేళ సౌలు ఎంత దగ్గర దేవుడు దావీదుని కాపాడేవాడే. కానీ ఆకీషు రాజు ఫిలిస్తీన్లు అంటే, ఫిలిస్తీన్లు ఎవరు? దేవుని ప్రజలకు వాళ్ళకి స్నేహితులు కాదు, శత్రువులు. చూడండి, అక్కడ వెళ్ళిపోయి ఇంకా ఏమంటాడో చూడండి ఒకసారి 37వ అధ్యాయంలో 5వ వచనం చూడండి. అంతటా దావీదు, రాజపురమందు నీ యొద్ద దాసుడనైన నేను కాపురము చేయలేలా, నీ దృష్టికి నేను అనుగ్రహము పొందినవాడనైతే బయటి పట్టణములలో ఒక దాని యందు నేను కాపురం ఉండటకు స్థలము ఇప్పించుమని ఆకీషును అడుగగా. చూడండి, ఆకీషుతో ఏమంటున్నాడు? రాజపురమందు నీ యొద్ద నీ దాసుడనంట. ఎవరిని అంటున్నాడు? ఈయనెవరైనా అభిషేకించబడిన రాజు. అన్యరాజు దగ్గరికి వెళ్ళి నేను నీ దాసుడని అనొచ్చా? అంటే ఎంతగా పడిపోయాడో చూడండి దావీదు. అంటే ఎంత క్రింద స్థాయిలో దిగజారిపోయాడో చూడండి. దేవుడి చేత అభిషేకించబడిన వాడు పోయి అన్యరాజుతో చేరాడు. ఈ దినాల్లో ఇదే జరుగుతుంది. ఒక సహోదరుడు మరొక సహోదరుడి మీద పై చేయి చూపించుకోవడానికి ఏం చేస్తున్నాం ఈ రోజుల్లో? పోయి అన్యుని దగ్గర చేరుతున్నాం. ఒక సహోదరుడు మరొక సహోదరుడి మీద పెత్తనం చేయడానికి, పై చేయి చూపించుకోవడానికి పోయి అన్యుని దగ్గర చేరి అన్యునితో కలిసి తోటి సహోదరుడి మీద గొడవ, తోటి సహోదరుడి మీద కొట్లాట. ఇక్కడ దావీదు దేవుని చిత్తానుసారమైన వ్యక్తి, దేవునికి హృదయానుసారమైన వ్యక్తి, చాలా భయం కలిగిన వ్యక్తి, ఫిలిస్తీన్ల మీద యుద్ధం చేసిన వ్యక్తి. చూడండి, ఒకప్పుడు ఏమన్నాడు చూడండి దావీదు. అసలు మొదటి సమూయేలు 23వ అధ్యాయం, 2వ వచనం. 1 సమూయేలు 23:2. అంతటి దావీదు, నేను వెళ్ళి ఈ ఫిలిస్తీన్లను హతము చేయుదునా అని యెహోవా యొద్ద విచారణ చేయగా, యెహోవా నీవు వెళ్ళి ఫిలిస్తీన్లను హతము చేసి కెయీలాను రక్షించమని దావీదునకు సెలవిచ్చాను. 4వ వచనం. దావీదు మరలా యెహోవా యొద్ద విచారణ చేశాను, నీవు లేచి కెయీలాకు వెళ్ళుము, ఫిలిస్తీన్లను నీ చేతికి అప్పగించుదని యెహోవా. ఒకప్పుడు ఏం చేసేవాడు దావీదులో నాకు మంచి లక్షణంలో ఒక లక్షణం ఏంటంటే, ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళాలన్నా, ఎక్కడికన్నా వెళ్ళాలన్నా ఎవరి దగ్గర విచారణ చేస్తాడు? యెహోవా విచారణ చేస్తాడు, అడుగుతాడు, ఎంక్వైరీ చేస్తాడు అన్నమాట. ప్రభువా అక్కడికి వెళ్ళాలా వద్దా? మరి 27వ అధ్యాయంలో అడిగాడా? ఆకీషు రాజుతో కలవడానికి వెళ్ళినప్పుడు అడగలేదు. అభిషేకించబడిన వాడు ఏమంటున్నాడు? అన్యరాజు దగ్గరికి వెళ్ళి నేను నీ దాసుడని అంటున్నాడు. అంటే ఒకప్పుడు ఎంత ఆత్మీయంగా ఉన్న దావీదు ఇప్పుడు ఏమైపోయాడు? ఆత్మీయంగా పడిపోయాడు. బలలో పాల్గొనేమనుకో నేను పరీక్షించుకోవాల్సిన విషయం ఏంటంటే, మనం రక్షింపబడ్డాం, మన రక్షణలో ఏ అనుమానం లేదు, రక్షణలో ఏ సందేహం లేదు. మన రక్షణ గురించి మనం సందేహించాల్సిన అవసరం లేదు. రక్షణ పొందాం. అయితే రక్షణ పొందిన సమయంలో ఎలాంటి తీర్మానాలు చేసుకున్నాం దేవుని కోసము, ఏ విధంగా జీవించాలని తీర్మానం చేసుకున్నాం. దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది ఈ రోజు మన యొక్క ఆత్మీయ పరిస్థితి ఎలాగుంది? అన్యులతో కలిసిపోయామా? అన్యులతో కలిసి జీవించాలనుకుంటున్నామా? ఆత్మీయంగా ఎదుగుతున్నామా? లేకపోతే ఇంతకు మునుపు కంటే ఇంకా పడిపోయిన స్థితిలో ఉన్నామా? మన స్వంత జ్ఞానం మీద, మన స్వంత పరపత్తు మీద, పలుకుబడి మీద, వాటి మీద ఆధారపడి, అవన్నీ దేవుడు ఇచ్చినవే. మన జ్ఞానం ఎవరు ఇచ్చారు? దేవుడు ఇచ్చాడు. చదువు ఎవరు ఇచ్చారు?
దేవుడే ఇచ్చాడు. ఆస్తిపాస్తులు ఎవరు ఇచ్చారు? దేవుడు. అన్ని దేవుడే ఇచ్చాడు. అయితే ఇవన్నీ దేవుడు ఇచ్చాడని మర్చిపోయి దేవుడి మీద ఆధారపడకుండా దేవుడు ఏదైతే ఇచ్చాడో వాటి మీద ఆధారపడి మనం క్రైస్తవులుగా చలామణి అవుతున్నాం ఈ లోకంలో. బలలో పాల్పొందే ముందు ఒకసారి పరీక్షించుకోవాలి. ఒకవేళ దేవుని యొక్క మార్గంలో నుంచి మనం తప్పిపోయి తొలగిపోయి మన ఆత్మీయ స్థితిలో దీన స్థితిలో ఒకవేళ వెళ్ళిపోయి ఉంటే మనం దేవుని దగ్గర సరి చేసుకొని యోగ్యంగా అప్పుడు బలలో పాల్పొందాం. చూడండి, దావీదులో ఒక మంచి లక్షణం ఏంటంటే చెప్పాను కదా ఇందాక, కప్పు చూపించబడినప్పుడు కప్పుకునేవాడు కాదు దావీదు కదా. ఎప్పుడు కప్పుకునేవాడు కాదు. ఏం చేసేవాడు? ఒప్పుకొని విడిచిపెట్టేవాడు. మరలా తిరిగి చేసేవాడు కాదు ఆ పాపాన్ని. మరలా తిరిగి అదే పాపాన్ని చేసేవాడు కాదు. వాడు బలలో పాల్పొందే ఆ పని చేయాలి. చూడండి, ఇక్కడ దావీదు ఎట్లాంటి పరిస్థితికి వెళ్ళిపోయాడంటే, అన్యరాజుతో కలవడం తప్పు. అన్యరాజుని అభిషేకించబడిన రాజు ఏమంటున్నాడు? నేను నీ దాసుడు అంటాడు. ఇంకా చూడండి, మొదటి సమూయేలు 28వ అధ్యాయం, మొదటి వచనం. ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలులతో యుద్ధము చేయవలెనని సైన్యములను సమకూర్చి యుద్ధములకు సిద్ధపడగా ఆకీషు దావీదును పిలిచి, నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధములకు బయలుదేరి రావాలని పరిష్కారముగా తెలుసుకొనుమనగా దావీదు, నీ దాసుడనైన నేను చేయబో కార్యము ఏదో అది నీవు ఇప్పుడు తెలుసుకొనువలను. అందుకు ఆకీషు, అలాగైతే నిన్ను ఎప్పటికీ నాకు సంరక్షకుడుగా నిర్ణయించదనను. ఏం జరిగింది? ఆకీషు రాజు వచ్చి అంటున్నాడు, నీ ప్రజలతో నేను యుద్ధానికి వెళ్తున్నాను, నీ ప్రజల మీద యుద్ధానికి వెళ్తున్నాను, ఇశ్రాయేలు మీద. వస్తావా నాతోనే అంటే ఏమంటాడు దావీదు? వస్తానంటున్నాడు. ఇంకా ఏమంటాడు? నీకు ఆయుధాలు మోసేవాడు అంటే నీకు సెక్యూరిటీ అవుతాను నేను కదా. రాజుకు ఒక సెక్యూరిటీ ఉండదు కదా. ఏమంటున్నాడు? నీకు అక్కడ ఏమంటున్నాడు? నేను నీకు ఎప్పటికీ సంరక్షకుడుగా. ఆకీష్ అంటున్నాడు. ఏమంటున్నాడు? నిన్ను ఏ పోస్ట్ ఇస్తాను నీకు? నాకు సంరక్షకుడుగా. అంటే ఒక మన ప్రధానమంత్రికి ఒక సెక్యూరిటీ ఉంటారు కదా, వాళ్ళు ఇద్దరు ఉంటారు అటు ఇటు ఎక్కడికి వెళ్ళినా సరే. ఎస్పీజీ సెక్యూరిటీ అంటారు వాళ్ళని. అంటే ఆకీష్ రాజు ఏమంటాడు? ఇప్పుడు నేను నిన్ను నాకు ఒక సంరక్షకుడిగా పెట్టుకుంటా అంటున్నాడు. అంటే దావీదును ఎంత నమ్ముతున్నాడు కదా ఆకీష్. నువ్వు నీ ప్రజల మీదకి యుద్ధానికి వెళ్తున్నానంటే దావీదు ఏమనాలి? సరే నువ్వు వెళ్ళు, నేను రాలేదులే అని చెప్పాలి. కానీ అంటే ఒక మెట్టు దావీదు దిగజారిపోతున్నాడు అనమాట, పడిపోతున్నాడు తన ఆత్మీయ జీవితంలో. చూడండి, ఇంకా మనం ముందుకెళ్తే 29వ అధ్యాయము, మొదటి సమూయేలు 29వ అధ్యాయము 2వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు తమ సైన్యమును 100 మందిగాను 1000 మందిగాను వ్యూహపరిచి వచ్చుచుండగా దావీదును అతని జనులను ఆకీషుతో కలిసి దండు వెనుక తట్టున వచ్చుచుండిరి. ఇప్పుడు ఫిలిష్తీయ సైన్యం బయలుదేరింది. ఎవరి మీదకి యుద్ధానికి? ఇశ్రాయేలు మీదకి యుద్ధానికి. ఫిలిష్తీయ సైన్యం బయలుదేరితే ఆ ఫిలిష్తీయ సైన్యం వెనకాల ఎవరున్నారంట? దావీదు, ఆయనతో పాటు 600 మంది. అంటే ఇప్పుడు దావీదు ఏ ఆర్మీ యూనిఫామ్ వేసుకుని ఉంటాడు? ఫిలిష్తీయుల ఆర్మీ యూనిఫామ్ వేసుకున్నాడు అనమాట. అంటే వాళ్ళతో కలిసిపోయాడు, వాళ్ళతో జీవిస్తున్నాడు. నేను నీ దాసుడు అంటాడు. ఆకీష్ అంటాడు, నేను నా సెక్యూరిటీగా సంరక్షకుడుగా పెట్టుకుంటాను అంటాడు. ఇప్పుడు ఎట్లాంటి పరిస్థితి వచ్చిందంటే వారితో కలిసి దేవుని ప్రజల మీదకి యుద్ధానికి వెళ్ళడానికి కూడా ఆలోచించట్లేదు దావీదు. వాళ్ళ యూనిఫామ్ వేసుకున్నాడు, బహుశా వాళ్ళ ఆయుధాలు పట్టుకున్నాడేమో, వాళ్ళు ఉపయోగించేవన్నీ పరికరాలు వాడుతున్నాడు. ఇప్పుడు చూడండి ఏం జరిగిందో. 29వ అధ్యాయం మొదటి సమూయేలు 29 3వ వచనం. ఫిలిష్తీయుల సర్దారులు ఈ హెబ్రీలు ఏల రావలెను అని ఆకీషును అడుగగా అతడు, ఇన్ని దినములు ఇన్ని సంవత్సరములు నా యుద్ధ నుండి ఇశ్రాయేలు రాజైన సౌలునకు సేవకుడు దావీదు ఇతడేగాడా? ఇతడు నా యుద్ధ చేరిన నాటి నుండి నేటి వరకు ఇతని యందు తప్పేమీ నాకు కనబడలేదని ఫిలిష్తీయుల సర్దారులతో అనెను. అందుకు ఫిలిష్తీయుల సర్దారులు అతని మీద కోపపడి, ఈ మనుష్యులు నీవు నిర్ణయించిన స్థలములకు తిరిగి పోనిమ్ము,
అతడు మనతో కలిసి యుద్ధమునకు రాకూడదు, యుద్ధమందు అతడు మనకు విరోధి అవునేమో. దేని చేత అతడు తన యజమానుడితో సమాధాన పడును? మన వారి తలలను ఛేదించి తీసుకొని పోవుట చేతనే కదా తన యజమానుడితో సమాధాన పడును. ఆకీషు రాజేమో దావీదును మొత్తం నమ్మేశాడు. దావీదు సిద్ధపడ్డాడు యుద్ధానికి వెళ్ళడానికి. కానీ సర్దార్లు ఏమంటున్నారు? ఈయన వద్దీన ఎందుకు? ఒకప్పుడు గొలియాతు శిరస్సు తీసుకెళ్లి రాజును సంతోషపెట్టాడు. గొలియాతు ఎవరు? ఫిలిస్తీయుడే, మనోడే. ఆ మనోడిని చంపి తలను తీసుకెళ్లి దావీదు 10,000 మంది, సౌలు 1000 మందిని పాట పాడారు అక్కడ, ప్రతిగానములు చేశారు అక్కడ. ఇప్పుడు అట్లాంటి దావీదు మనతో వస్తాడా? మనకే విరోధం అవుతాడేమో యుద్ధంలో. చూడండి, దావీదేమో ఏమాత్రం ఆలోచించట్లేదు అసలు కొంచెం కూడా. ఇది తప్పు కదా, నా ప్రజల మీదకి నేనెలా యుద్ధానికి వెళ్తానని దావీదు ఏమాత్రం ఆలోచించట్లేదు. కానీ చూడండి, దేవుడు దావీదుతో ఉన్నాడు అన్నమాట. దేవుడు అనుమతిస్తున్నాడా దావీదు తప్పు చేస్తుంటే? సర్దార్లు ఏమంటున్నారు? లేదు లేదు, ఈయనతో 600 మంది మాత్రము. అనేక సార్లు మన జీవితంలో కూడా మనం గమనిస్తే, మనం కొన్నిసార్లు లోకంలో కలిసిపోయి, విశ్వాసమైనప్పటికీ లోకస్తులతో కలిసిపోయి, అన్నులతో కలిసిపోయి ఏదో ప్రయత్నాలు చేయాలనుకుంటాం. కానీ దేవుడు ఇంకా మనల్ని విడిచిపెట్టలేదు కాబట్టి కొన్నిసార్లు మన ప్రయత్నాలన్నీ సఫలం కాదు. చూడండి ఇక్కడ ఇంకా ఏమంటాడు చూడండి, ఇక్కడ 5వ వచనంలో 29:5లో సౌలు 1000 కొలదిగాను దావీదు 10,000 కొలదిగాను హతము చేసిరని వారు నాట్యమాడుచు ప్రతిగానము చేయించు పాడిన దావీదు ఇతడే కాడా అని అతనితో చెప్పి. ఇప్పుడు ఎవరు సాక్ష్యం చెప్తున్నారు దావీదు గురించి? ఎవరు చెప్తున్నారు? అన్యులు చెప్తున్నారు కదా. దావీదు మర్చిపోయాడేమో, దావీదు అనుకున్నాడేమో ఆకీషుని నమ్మించాను, ఇంకా ఆకీష్ నన్ను సంపూర్ణంగా నమ్ముతాడు అని దావీదు అనుకుంటున్నాడు. కానీ ఆకీష్తో ఉన్న ఆ ఫిలిస్తీన్లు మర్చిపోయారా? లేదు లేదు, ఎట్లయినా ఖచ్చితంగా మనకు శత్రువే. దావీదు తప్పు చేయాలనుకుంటున్నాడు కానీ దేవుడు దావీదుతో ఉన్న కారణాన్ని బట్టి దేవుడు అనుమతించలేదు. మనం మర్చిపోతామేమో ఒకప్పుడు తీర్మానాలు అన్నీ కూడా. రక్షణ పొందినప్పుడు నేను ఇది తినను, నేను అది చూడను, నేను లోకస్తులతో కలవను, మన స్నేహితులతో చాలా చెప్పుకుంటాం కదా, నేను ఇది చెయ్యను అది చెయ్యను అని. మనం మర్చిపోయి ఉంటాం. కానీ లోకస్తుల కోసం మనకే జ్ఞాపకం చేస్తారు. ఇది నాలో క్రైస్తవులు ఏమంటున్నారు? మనం ఒకప్పుడు చెప్పిన తీర్మానాలు, మనం ఒకప్పుడు సవాళ్ళు విసురుంటాము, అవన్నీ ఇప్పుడు అన్ని జనాలు ఏమంటున్నారు? మనకే చెప్తున్నారు. వీళ్ళు దేవుని బిడ్డలంటే, వీళ్ళంటే దేవుని గొర్రెలంట. చూసింటారు కదా, ఏమంటున్నారు? వీళ్ళు గొర్రెలు, వీళ్ళంటే వీళ్ళు పెద్దగా మాట్లాడరు కదా, వీళ్ళు గొడవలు పడరు కదా, ఏదైనా దేవుడే చూసుకుంటాడు అంటారు కదా. ఇప్పుడేం చేస్తున్నారు? ఇప్పుడు గొడవలు పడుతున్నారు, కొట్లాడుతున్నారు. తోటి సహోదరుల మీదే గొడవలన్నీ కూడా, వేరే ఎక్కడో కాదు. అంటే మనం చేసిన తీర్మానాలన్నీ శత్రువు బాగా గమనించి మనకే చెప్తాడు. చూడండి ఇక్కడ దావీదుకి ఏమంటున్నాడు, సర్దార్లు ఏమంటున్నారు? ఈయన సౌలు 1000 కొలది, దావీదు 10,000 కొలది అని పాట పాడిన ఈయన గురించే కదా. వాళ్ళు మర్చిపోలేదు. చూడండి, యేసుక్రీస్తు ప్రభువును సిలువ వేసేదానికి ఆ రోమా సైనికులు తీసుకెళ్తున్నప్పుడు పేతురు దూరంగా ఉండి వెంబడించాడట. వెంబడించినప్పుడు ఒక చిన్నది వచ్చి ఏమైంది? పేతురు దగ్గరకు వచ్చి, నువ్వు ఆయనతో కూడా ఉన్నావు, నువ్వే కదా అంటే ఏమంటాడు పేతురు? లేదు లేదు, నాకు అసలు ఆయన ఎవరో కూడా తెలియదు. ఈయన మర్చిపోయాడేమో, కానీ చూసేవాళ్ళు మర్చిపోతున్నారా? చిన్న పాప మర్చిపోయిందా? లోకంలో ఒకప్పుడు మనం బలమైన తీర్మానాలు చేసుకుని ఉంటాం, దేవుని కోసం ఇది చేస్తాను అది చేస్తాను అని. దేవుడు ఆశీర్వదించే కొలది బహుశా అని మర్చిపోయామేమో. మన స్వంత జ్ఞానం మీద, మన స్వంత తలంపుల మీద, మనం చదువుకున్న చదువు మీద, టెక్నాలజీ మీద, మనుషుల మీద, రాజకీయ నాయకుల మీద, మనకున్న పలుకుబడి మీద ఆధారపడి దేవుని పక్కన పెట్టామేమో. వాళ్ళలో పాల్గొందేమో ఒకసారి పరిశీలించుకుందాం, సరి చేసుకుందాం. చూడండి, ఇక్కడ దావీదు తప్పు చేయాలనుకుంటున్నాడు. తన స్వంత ప్రజల మీద యుద్ధానికి వెళ్ళడానికి కూడా దావీదు ఏమాత్రం ఆలోచించలేదు, సంశయించలేదు, అసలు ఏమాత్రం ఆలోచించలేదు. కానీ ఫిలిస్తీన్ల సర్దారులు మాత్రం ఏం చేశారు?
లేదు లేదు ఈయన రాకూడదు అనగానే ఆకీష్ అన్నాడు కదా, సరే దావీదు మా వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి నువ్వేం చేయాలి, సరే నువ్వు నీ పట్టణానికి వెళ్ళిపో, నువ్వు నీతో కూడా 600 మంది వెళ్ళిపో అని చెప్పినప్పుడు దావీదు వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయేసరికి చూడండి ఏం జరిగిందో. ఇందాక మనం చదువుకున్నాం వచ్చిన 30వ అధ్యాయం 1 సమూయేలు 30వ అధ్యాయం 1వ వచనం. దావీదును అతని జనులను 3వ దినమందు సిక్లగునకు వచ్చిరి. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశము మీదను సిక్లగు మీదను పడి కొట్టి దానిని. చివరిగా వచ్చేసరికి ఏం జరిగిందండి, దావీదు సిక్లగు పట్టణంలో తన 600 మందితో నివసిస్తున్నాడు కదా. అమాలేకీయులు ఏం చేశారంట, ఆ పట్టణము దాడి చేసి మొత్తం కాల్ చేసి ఆ పట్టణంలో ఉండే దావీదు భార్యలను 600 మంది యొక్క భార్యలను, పిల్లలను, కుమారులను అందరినీ తీసుకొని వెళ్ళిపోయారు. తిరిగి వచ్చేసరికి ఇప్పుడు తనతో పాటు ఉన్న 600 మందికి ఏమైంది చూడండి, అక్కడ ఏం జరిగింది. వారికి ఎంత బాధ అయిందంటే 6వ వచనంలో, దావీదు మిక్కిలి దుఃఖపడెను మరియు తమ తమ కుమారులను బట్టి కుమార్తెలను బట్టి జనులకందరికీ ప్రాణము విసిగినందున రాళ్ళు రూపి దావీదును చంపుదము రండని వారు చెప్పుకొనగా. ఇంకా ఏమైపోయింది ఇప్పుడు, తనతో ఉన్న 600 మంది కూడా ఏమైపోయారు, దావీదుకి రివర్స్ తిరిగారు. అనవసరంగా యూదా దేశంలో ఉండేవారం కదా మేము, ఎక్కడ తీసుకొచ్చాము మళ్ళీ ఫిలిస్తీన్ దేశానికి తీసుకొచ్చాము. ఫిలిస్తీన్లతో కలిసి ఇశ్రాయేలు మీద యుద్ధానికి పోదామన్నావు, కానీ వాళ్ళు ఒప్పుకోలేదు. చివరికి చూస్తే ఏం జరిగింది, ఆ పిల్లలు పోయారు, కుమార్తెలు భార్యలు అందరూ కూడా చెరలోకి వెళ్ళిపోయారు కదా. ఇట్లాంటి సమయంలో చూడండి దావీదు ఏం చేస్తున్నాడో. 6వ వచనం చివరి భాగంలో, దావీదు తన దేవుడైన యెహోవాను బట్టి ధైర్యము తెచ్చుకొనెను. దావీదు నీరసించిపోలేదు. అయ్యో నేను ఏకాకిని అయిపోయానే, ఒంటరివాడిని అయిపోయానే, అందరు నా మీద, నాతో ఉన్నవారు నా మీద ఎదురు తిరిగారే అని బాధపడలేదు. కానీ అటువంటి పరిస్థితుల్లో ఏం చేశాడు, యెహోవా యుద్ధ ధైర్యము తెచ్చుకున్నాడు. అంతేకాకుండా 8వ వచనంలో, నేను ఈ దండును తరిమిన దాన్ని కలుసుకుందినని యెహోవా యుద్ధ దావీదు విచారణ చేయగా. అంటే he has gone back to basics అన్నమాట. సో దావీదు ఒకప్పుడు ఏం చేసేవాడు, ఎక్కడికి వెళ్ళాలన్నా యెహోవా యుద్ధ విచారణ చేసేవాడు. అదే చేయలేదు. ఆకీష్ దగ్గరికి 27వ అధ్యాయంలో వెళ్ళి ఆకీష్తో జాయిన్ అయ్యేటప్పుడు ఆ పని చేశాడా, ఫిలిస్తీన్ దేశంతో ఆ ఆకీష్ రాజుతో స్నేహం చేయాలా, అక్కడ కలవాలా, నివసించాలని అడిగాడా, అడగలేదు. ఎప్పుడైతే తన తప్పును తెలుసుకున్నాడో ఇప్పుడు దావీదు ఏం చేశాడంటే అమాలేకీయుల మీదకి వెళ్ళాలా అని విచారణ చేసినప్పుడు దేవుడు ఏమన్నాడు, యెహోవా వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు ఏం చేశాడు దావీదు, అమాలేకీయులందరినీ హతము చేసి తన భార్యలను, తన కుమార్తెలను, తనతో పాటు ఉన్న 600 మంది తన యొక్క కుటుంబీకులందరినీ కూడా తిరిగి సంపాదించుకున్నాడు. అందుకని 19వ వచనంలో ఏమైంది, కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియు తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను, సమస్తమును సంపాదించుకొనెను. ఎప్పుడు సంపాదించుకున్నాడు, యెహోవా యుద్ధ విచారణ చేసినప్పుడు. ఒకప్పుడు రక్షణ పొందిన సమయంలో ప్రతి చిన్నదానికి ప్రార్థనే, ప్రతి చిన్న విషయానికి ప్రార్థనే. అంటే దేవుడు మనల్ని ఆశీర్వదించే కొలది ఇప్పుడు ఏం చేస్తున్నాం, కొన్ని విషయాలకు మాత్రం ప్రార్థన, కొన్ని విషయాలకు నాకు అనుభవం ఉందిలే, నాకు దీనికి ప్రార్థించాలి అనే ఆలోచన కూడా ఉండట్లేదు. ఇప్పుడు ప్రార్థించాలి, దేవుని దగ్గర కనిపెట్టాలి. లోకమంతా పరిగెడుతుంది కదా, ఫాస్ట్ వరల్డ్ కదా, ఇదంతా కూడా ఫాస్ట్గా అయిపోతున్నాయి కదా అన్నీ కూడా. కాబట్టి ప్రార్థన చేసి యెహోవా కొరకు కనిపెట్టుకుంటే టైం అయిపోతుందేమో, మనం కూడా ఫాస్ట్గా వెళ్ళిపోవాలని చెప్పి ఏం చేస్తున్నాం, దేవుని దగ్గర విచారణ చేయకుండా ముందుకు వెళ్ళిపోతున్నాం. వెళ్ళిపోయి ఏం తెచ్చుకుంటున్నాం, నష్టాన్ని తెచ్చుకుంటున్నాం. దేవుని యొక్క పద్ధతి అది దావీదు కాలంలో ఎలా ఉందో ఈ కాలంలో కూడా అదే పద్ధతి కదా. ఈ రోజుల్లో మనకన్నీ ఇన్స్టెంట్గా అయిపోవాలి కదా, ఇన్స్టెంట్ మనకన్నీ తెలుసు. 90s లో ఇన్స్టెంట్ కాఫీ అని వచ్చింది, 90s లో ఇన్స్టెంట్ కాఫీ. ఈ రోజుల్లో ఇన్స్టెంట్ రీఛార్జ్, ఇన్స్టెంట్ నూడిల్స్,
ఇన్స్టెంట్ లోన్ కూడా ఫోన్ కొట్టగానే 2 సెకండ్లు 5 సెకండ్లు వచ్చేస్తుంది లోన్ కూడా. అంటే అన్ని ఇన్స్టెంట్, అంత ఫాస్ట్గా అయిపోవాలి. చూడండి, దేవుని యొక్క పద్ధతి దావీదు కాలంలో ఎలా ఉందో ఈ కాలంలో కూడా అదే. తొందరపడి కంగారు పడాల్సిన అవసరం లేదు. నేను దేవుని యొక్క బిడ్డలం. దేవుని దగ్గర విచారణ చేసి దేవుని సన్నిధిలో కనిపెడితే దేవుడు మనకి శ్రేష్టమైనవి ఇస్తాడు. నాకు జ్ఞానం ఉంది కదా, అది పాత కాలంలో, అది ఆ కాలానికి చెందింది. ఆ రోజుల్లో మొబైల్ ఫోన్లు లేవు, ఆ రోజుల్లో ఇంటర్నెట్ లేదు కాబట్టి వారు ఆ విధంగా కనిపెట్టి చేసేవారు భక్తి గారి కాలంలో. ఈ రోజుల్లో అట్లా కుదరదు కదా, చేయి దాటిపోతుందేమో, మనకు అందదేమో. చూడండి, దేవుని యొక్క పద్ధతి ఎప్పుడు అన్ని కాలాలు, బైబిల్ గ్రంథం అనేది అన్ని కాలాలకు చెందింది, కేవలం ఒక కాలానికి మాత్రమే చెందింది కాదు. దావీదు తన చేసిన పొరపాటును ఎప్పుడైతే సరి చేసుకున్నాడో, విచారణ చేయకుండా యెహోవా యొద్ద కనిపెట్టకుండా ఫిలిస్తీయులతో కలిశాడు, నష్టాన్ని తెచ్చుకున్నాడు. అది సరి చేసుకున్నాడు. ఇప్పుడు అంటే ఎక్కడ పడిపోయాడో అది సరి చేసుకున్నాడు. ఏం చేశాడు? ఇప్పుడు యెహోవా యొద్ద విచారణ చేశాడు. కాబట్టి బలలో పాల్గొనే వరకు మనం పరీక్షించుకోవాల్సింది ఏంటంటే, ఒకప్పుడు మన ఆత్మీయ జీవితం ఏ విధంగా ఉంది, ఒకప్పుడు ఎటువంటి తీర్మానాలు చేసుకున్నాం, ఒకప్పుడు ఏ విధంగా మనల్ని మనం ప్రతిష్ఠించుకున్నాం. దేవుని కోసం అనేక విషయాలు పోగొట్టుకుని కూడా ఉంటాం. మనం దేవుని కోసం జీవించాలని అనేక సంగతులు పోగొట్టుకున్నామేమో. అయితే దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఈరోజు ఆశీర్వదించినప్పుడు ఈరోజు మనం ఏం చేస్తున్నాం? లోకస్తుల కంటే దారుణంగా ప్రవర్తిస్తున్నామా? చూడు, లోకస్తులు మర్చిపోవట్లేదు. వీళ్ళు క్రైస్తవులకు లోకస్తులు చెప్తున్నారు. యోసేపు రాజు ఫరో దగ్గరికి వెళ్ళినప్పుడు ఫరో ఏమన్నాడు? దేవుని ఆత్మ వంటి ఆత్మ కలిగిన మనుషులను కనుగొనగలమా అంటే ఎవరు సాక్ష్యం చెప్తున్నారు? యోసేపు గురించి ఫరో చెప్తున్నాడు. దానియేలు, శద్రక్, మేషక్, అబేద్నెగోలు కూడా అగ్నిగుండంలో వేయబడినప్పుడు వాళ్ళు కాలిపోలేదు కదా. కాలిపోయినప్పుడు చూడండి, అక్కడ నెబుకద్నెజరు ఏమన్నాడు చదువుతో మనం ముగించుకుందాం. దానియేలు గ్రంథము, దానియేలు 3వ అధ్యాయం, దానియేలు 3వ అధ్యాయం 26వ వచనం. దానియేలు 3వ అధ్యాయము 26వ వచనం. అంతటా నెబుకద్నెజరు వేడిమి కలిగి మండుచున్న గుండము వాకిలి దగ్గరికి వచ్చి, శద్రక్, మేషక్, అబేద్నెగోలు వారులారా, మహోన్నతుడగు ఏమంటున్నాడు? ఎవరంటున్నారు అన్నమాట? వాళ్ళు చెప్పుకోవట్లేదు మేము మహోన్నతుడగు దేవుని సేవకులం మేము అని వారు చెప్పుకోవట్లేదు. ఒక అన్యరాజు అంటున్నాడు. ఏమంటున్నాడు? అన్యరాజు ఏమంటున్నాడు? మహోన్నతుడగు. మనం మర్చిపోతామేమో, మనం చెప్పిన సాక్ష్యాలు, మనం చెప్పే తీర్మానాలు మనం మర్చిపోతామేమో. కానీ మనల్ని చూసే వాళ్ళు మర్చిపోతారా? వాళ్ళు చెప్తారు ఇప్పుడు మనకి, ఒకప్పుడు బలమైన తీర్మానాలు చేసావు కదా, ఒకప్పుడు అది చేయనన్నావు, ఇది చేయనన్నావు కదా, మరి ఇప్పుడేంటి మాకంటే దారుణంగా ప్రవర్తిస్తున్నాం. ఫిలిస్తీయుల సర్దార్లు ఏమన్నారు? ఇతను మనతో వద్దు, ఇతడు మన గొలియాతును చేసింది మర్చిపోలేదు ఆకీషు. గొలియాతును శిరస్సు తీసుకెళ్లి తన యజమానుని సంతోషపెట్టాడు. ఇప్పుడు మనతో వచ్చి, మన వెనకాల వచ్చి మన వారి యొక్క అల్లలేనరికి తన యజమానుడితో తీసుకెళ్తాడేమో. అంటే దావీదుతో దేవుడు ఉన్నాడు కాబట్టి దావీదు తప్పు చేయాలనుకున్నా కూడా దేవుడు అనుమతించలేదు. ఈరోజు నీవు నేను బల్ల చుట్టూ చేరామంటే దేవుని యొక్క కృపను బట్టి మరొకసారి మన యొక్క పొరపాట్లు సరి చేసుకోవడానికి, మరొకసారి మన యొక్క స్థితిని మనము పరీక్షించుకొని దేవునితో సమాధాన పడడానికి. చూడు, దేవుడికి కావాల్సింది ఎవరంటే యథార్థ పనులు కావాలి. దేవుడికి ఎంత తప్పులు చేసినా, ఎలాంటివి చేసినా సరే, చూడు దావీదు ఏం చేశాడు? ఘోరంగా వ్యభిచారం చేశాడు. అంటే నా పనంతా చెప్పినప్పుడు ఏం చేశాడు దావీదు? కప్పుకున్నాడా? లేకపోతే మన ఎదురు తిరిగాడా? యథార్థంగా ఒప్పుకున్నాడు. అదే 51వ కీర్తన అదే చదువుతాం మనం. తన తప్పు తెలుసుకున్న తర్వాత 51వ కీర్తన రాస్తాడు అనమాట. అంటే ఆ కీర్తనకు దానికి సంబంధించింది. మనలో పాల్పొందే వరకు మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం, సరి చేసుకుందాం. దేవుడికి మన యొక్క పొరపాట్లు చూపించినప్పుడు సరి చేసుకుందాం. రక్షణ పొందిన ఆరంభంలో, ఆ క్రొత్తలో ఎట్లా ఉన్నా, రక్షణ పొంది చాలా సంవత్సరాలు అయిపోయింది. ఈ రోజు మన యొక్క ఆత్మీయ స్థితి ఎలా ఉంది? దేవుని మీద ఆధారపడుతున్నామా? దేవుని మీద విచారణ చేస్తున్నామా? లేకపోతే మన స్వంత పద్ధతులు, స్వంత జ్ఞానము, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు కాబట్టి మన మీద మనం ఆధారపడకుండా మనం ముందుకు వెళ్ళిపోతున్నామా? దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి.
మోకాళ్ళ మీదకి రండి. దయచేసి అందరూ కూడా మోకాళ్ళ మీదకి రండి. ఒక 2 నిమిషాలు వాక్య వెలుగులో మనల్ని మనం పరీక్షించుకుందాం, పరిశీలించుకుందాం. యథార్థంగా దేవుని సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెడదాం. విడిచిపెట్టి యోగ్యమైన రీతిలో మనం బలలో పోవాలి.